హాయ్ ఫ్రెండ్స్, ఆర్ఆర్బీ గ్రూప్ డిలో ఆల్రెడీ అర్థమెటిక్, రీజనింగ్ అండ్ జిఎస్లోని బాటనీ, జువాలజీ గురించి వీడియో చేశాము. ఎవరైనా చూడకపోతే ఒకసారి ఛానల్లో వెళ్ళి చూడండి. ఇవాళ ఫిజిక్స్లో ఎటువంటి మోడల్స్ అడుగుతున్నాడు. నార్మల్గా ఫిజిక్స్లో కూడా డైరెక్ట్ బిట్లు అడగడం లేదనమాట, కొన్ని బిట్లు అడుగుతున్నాడు. దాదాపుగా ఫిజిక్స్లో 7 to 8 క్వశ్చన్స్ వస్తున్నాయి ఓన్లీ ఫిజిక్స్ నుంచే. సో ఇందులో ఒక 3-4 క్వశ్చన్స్ డైరెక్ట్ అడుగుతున్నా కూడా ఒక 3-4 క్వశ్చన్స్ ఏమో కొంచెం కాన్సెప్ట్ వైజే అడుగుతున్నాడు. ఓకేనా, ఈ వీడియోలో అసలు ఏ టాపిక్లో నుంచి ఎగ్జామ్లో అడుగుతున్నాడు అనే దాని మీద ఓన్లీ కాన్సెప్ట్లు కానీ ఈ టాపిక్లోంచి వచ్చే క్వశ్చన్స్ కానీ చూద్దాం. ఈ వీడియోలో ఇప్పటి వరకు అడుగుతున్న ఫిజిక్స్ ప్రాబ్లమ్స్ డైరెక్ట్ క్వశ్చన్లు కాకుండా ఆ క్వశ్చన్లకు రిలేటెడ్గా ఆ టాపిక్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూడండి. తరంగాల నుంచి మొన్న అనుదైర్ఘ్య తరంగాలకి ఎగ్జాంపుల్ గాల్లో ధ్వని తరంగాలు ఏ తరంగాలు అనేది ఇచ్చిండు, అది అనుదైర్ఘ్య తరంగాలు కదా. సో అలా కాకుండా ఇప్పుడు అనుదైర్ఘ్య తరంగం కదా తీర్ఘ తరంగాలు. సరే, తీర్ఘ తరంగాలు, అనుదైర్ఘ్య తరంగాలు, డిఫరెన్సెస్, ఇంకా ఆ టాపిక్ ఇప్పుడు అనుదైర్ఘ్య తరంగాలు ఇచ్చింది కదా, దీనికి రిలేటెడ్ టాపిక్. ఇలా ఆల్రెడీ వచ్చిన క్వశ్చన్స్ని ఏ టాపిక్లో అడిగారో దానికి తోడుగా వేరే క్వశ్చన్స్ నెక్స్ట్ అడిగే ఛాన్సెస్ ఎక్కడుంది అని చూసి ఈ యొక్క వీడియో చేయడం జరిగింది. ఈ వీడియోని లైక్ చేయండి ఫ్రెండ్స్, థ్యాంక్ యూ. ఫస్ట్ తరంగాలు, ఇక్కడ చూడండి. తరంగాల్లో తీర్ఘ తరంగాలు, అనుదైర్ఘ్య తరంగాలు. ఇవి తీర్ఘ తరంగాలు లంబంగా ఉండి, నార్మల్ తీర్ఘ తరంగాలు అంటే ఏం లేదు, ఒక తీగని ఇట్లా మనము తీగలు ఏర్పడాయి అన్నమాట. ఇప్పుడు ఇక్కడ చూడండి, ఇక్కడ పైన శృంగం, ఇది ద్రోణి. ఓకేనా, సో లంబంగా ఉంటాయి, శృంగాలు ద్రోణులు ఏర్పడతాయి. ఘన పదార్థాల్లో సాగదీసిన తీగల్లో విద్యుదయస్కాంత తరంగాలు, కాంతి తరంగాలు, ఇవన్నీ తీర్ఘ తరంగాలకు ఎగ్జాంపుల్ అనమాట. నెక్స్ట్ అనుదైర్ఘ్య తరంగాలు, ఇవి ఎట్లా అంటే ఇక్కడ చూడండి, సమాంతరంగా అనుదైర్ఘ్య తరంగాలు ఏర్పడతాయి, సంపీడన విరళీకరణాలు ఏర్పడతాయి. సంపీడనాలు, విరళీకరణాలు, గాలిలోని ధ్వని తరంగాలు. ఓకేనా, కొంచెం క్లాసు స్పీడ్గా ఉంటుందన్నమాట, ఎందుకంటే టైం లెంత్ చాలా ఎక్కువైతుంది. సో క్లాస్ని కొంచెం స్పీడ్గా చేస్తాను, అర్థం చేసుకోండి. ఓకే, తరంగాలు ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఏమనేటువంటిది ఇక్కడ డిస్కస్ చేద్దాము. ఓకే, ఇక్కడ చూడండి, ఇంకోటి ఏంటంటే అతని ఎగ్జామ్లో ఒకవేళ అడిగితే ఇవి కూడా అడగవచ్చు. ఓకేనా, ఇప్పుడు ఇది శృంగము, ఇది ద్రోణి అని చెప్పినాం కదా, రెండు శృంగాల మధ్య దూరాన్ని లాంబ్డా అంటాం. ఓకేనా, ఒక శృంగానికి ఒక ద్రోణికి మధ్య ఉన్న దూరం ఎంత, ఇప్పుడు ఇది లాంబ్డా అయితే ఇది ఎంత అవుతుంది, λ/2 అవుతుంది. ఓకేనా, ఇక్కడ మనకు లాంబ్డా అంటే 2π విలువకి సమానం. సో ఇక్కడ π λ/2. ఎగ్జామ్లో అతను ఎట్లయినా అడగవచ్చు, రెండు శృంగాల మధ్య దూరం ఎంత అని అడిగితే లాంబ్డా, 4 శృంగాల మధ్య దూరం అని అడిగితే 2λ, అట్లా. అంటే మనకు నార్మల్గా కాన్సెప్ట్ ఇది తెలిస్తే మనకు అతను ఏ విధంగా అడిగినా మనం చేయవచ్చు. నెక్స్ట్ ఇక్కడ చూడండి, ధ్వనివేగం. ధ్వనివేగం అన్నమాట, వాయువుల్లో ధ్వనివేగం అనేటువంటిది దాని పరమ ఉష్ణోగ్రత వర్గానికి అనులోమానుపాతంలో ఉంటుంది. ఇక్కడ అతనుకు దీని గురించి అడగట్లేదు, అతని ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూ ఏమడుగుతున్నాడంటే, ఇక్కడ వాయువు యొక్క ఉష్ణోగ్రత పెరిగిందనుకోండి, ధ్వనివేగం ఏమవుతుంది, మారదు, పెరుగుతుంది, తగ్గుతుంది, అలా ఇస్తున్నాడు. సో ఇక్కడ మనకు వాయువు యొక్క ఉష్ణోగ్రత పెరిగితే మనకు ధ్వనివేగం ఏమవుతుంది, ధ్వనివేగం కూడా పెరుగుతుంది. ఎందుకంటే ధ్వనివేగం ఉష్ణోగ్రత ఎలా ఉంది, అనులోమానుపాతంలో ఉంది కాబట్టి. ఓకేనా, ధ్వనివేగం ఘన పదార్థాలు అధికంగాను, దాని తర్వాత ద్రవ, దాని తర్వాత వాయువు. ఓకేనా, ఈ సీక్వెన్స్ కూడా అడుగుతున్నాడు, చూసుకోండి. ధ్వనివేగం ఘన, ద్రవ, వాయువుల్లో అధికంగా, అంటే ఘన పదార్థాలు అధికంగా, దాని తర్వాత ద్రవ, దాని తర్వాత వాయువుల్లో. ఓకేనా, నెక్స్ట్ చూడండి, దర్పణాల మధ్య కోణం అన్నమాట. అంటే రెండు అద్దాలను టీటా కోణం వాళ్ళతో ఉంచినప్పుడు వాటి మధ్య వస్తువును ఏర్పడితే అవి ప్రతిబింబాల సంఖ్యను ఏర్పరుస్తాయి అన్నమాట. అవి ఎన్ని ప్రతిబింబాలు అంటే, ఎగ్జాంపుల్ దర్పణాల మధ్య కోణం ఎంత అంటే 120 degrees అయినా ప్రతిబింబాల సంఖ్య ఎంత అని అడిగితే మనకు ఇది ఫార్ములా అండి, n = 360/θ. ఇక్కడ మనకు n వాల్యూ బేసి సంఖ్య వచ్చిందనుకోండి, అదే ఆన్సర్ అవుతుంది. ఒకవేళ సరి సంఖ్య వస్తే -1 చేయాలి. ఓకేనా, ప్రతిబింబాల సంఖ్యకి. ఎగ్జాంపుల్ ఇక్కడ చూడండి, మనము ఇక్కడ 120 degrees అన్నాం కదా, సో ప్రతిబింబాల సంఖ్య అంటే n = 360/120, 123 అంటే 3 బేస్ సంఖ్య కాబట్టి ఇది ఆన్సర్ అవుతుంది. కాదు, ఇక్కడ ఒకవేళ 90 degrees ఇచ్చిననుకో, దర్పణాల మధ్య కోణం 90 degrees అయినా ప్రతిబింబాల సంఖ్య ఏంటంటే ఇక్కడ 9 4 సో ఇక్కడ 4 వచ్చింది కదా, ఇది సరి సంఖ్య కాబట్టి దీంట్లోంచి -1 తీస్తే ఆన్సర్ 3 అనమాట. అంటే దర్పణాల మధ్య కోణం n = 360/θ. ప్రతిబింబాల సంఖ్య మనం అడిగితే మాత్రం బేస్ సంఖ్య అయితే అదే ఆన్సర్ అవుతుంది, సరి సంఖ్య అయితే -1 అవుతుంది. ఒకసారి చూసుకోండి. ఇక్కడ చూడండి, హైపర్మెట్రోపియా, దీర్ఘదృష్టి, హ్రస్వ దృష్టిని మయోపియా అంటారు. ఇవి మ్యాక్సిమం అన్ని ఎగ్జామ్లో వస్తూనే ఉంటాయి, రిపీట్ అవుతూనే ఉంటాయి. ఓకేనా, ఇక్కడ హైపర్మెట్రోపియా దీర్ఘదృష్టి,
దీర్ఘదృష్టి అంటే ఏంటంటే దూరంగా ఉన్న వస్తువులు స్పష్టంగా చూడగలరన్నమాట, కానీ దగ్గరగా ఉన్న వస్తువులు అస్పష్టంగా కనిపిస్తాయి. ఓకేనా, అంటే అతను అవి మొత్తం అడగడలే, కానీ అతను అడిగే క్వశ్చన్ ఏంటంటే దీనికి వాడే కటకం పేరు ఏందంటారు. ఓకేనా, హ్రస్వదృష్టి, దీర్ఘదృష్టి అంటే హైపర్మెట్రోపియా. ఓకే, దీనికి వాడే కటకం ఏంది, కుంభాకార కటకం. సింపుల్గా గుర్తుపెట్టుకోండి, హ్రస్వదృష్టి లేదా మయోపియా. ఓకే, పుటాకార కటకం అంటే పిఎం అని నేను గుర్తుపెట్టుకున్నాను, ఎందుకంటే కన్ఫ్యూజ్ అయితే రెండు క్వశ్చన్స్. పి అంటే పుటాకార కటకం కదా, ఎం అంటే మయోపియా. మయోపియాకి పుటాకార కటకం, నెక్స్ట్ హైపర్మెట్రోపియాకి కుంభాకార కటకం. దీని ఇంగ్లీష్లో గుర్తుపెట్టుకోండి, ఒక్కొక్కసారి డైరెక్ట్ ఇట్లనే ఇస్తాడు. ఓకే, మయోపియా, హైపర్మెట్రోపియా. నెక్స్ట్ ఇక్కడ చూడండి, మా ఎగ్జామ్లో అడిగిన క్వశ్చన్ అనమాట ఇది. ఆవేశాల మధ్య దూరం రెట్టింపు అయితే బలం ఎన్నో వంతుకు తగ్గును లేదా పెరుగును అని అంటాడు. ఓకేనా, ఇక్కడ చూడండి, ఆవేశాల మధ్య దూరం రెట్టింపు అయితే బలం ఎన్నో వంతుకు తగ్గును లేదా పెరుగును. ఇది కులోం విలోమ వర్గ నియమం ప్రకారం. మనకు కులోం విలోమ వర్గ నియమం ఏంది, F = 1/4πε(x) × Q1 Q2/r². అతను ఏమన్నాడు, మధ్య దూరం రెట్టింపు అయితే అన్నాడు, అంటే R వాల్యూ 2R అవుతుంది, రెట్టింపు అవుతుంది. అప్పుడు మనకు R వాల్యూ 2R అంటే ఇక్కడ R ప్లేస్లో 2R రాసుకున్నాం అనుకోండి, ఇక్కడ 2 2 = 4. ఓకే, R² అంటే ఇక్కడ 2 2 = 4ని ఇక్కడ బయట తీసుకొచ్చిన, ఈ 4ని బయట తీసుకొస్తే 1/4 R²కి మళ్ళీ సేమ్ R² ఇక్కడ ఇంతే సేమ్ వస్తుంది. మళ్ళీ 1/4πx ప్లాంగ్, నెక్స్ట్ x × Q1 Q2/r². అంటే సేమ్ ముందు మనకు ఏముందో అదే ఇక్కడ వచ్చింది కదా. సో ఇది F, నేను దీన్ని F అని అనుకున్నా, ఇక్కడ F ఏమి మళ్ళీ F వచ్చింది కదా సేమ్. సో F1 = 1/4. ఓకే, 1/4 × F అంటే 1/4 వంతుకు మనకు తగ్గిందని ఇక్కడ అర్థం. ఓకేనా, 1/4 అంటే ఏంది మీనింగ్, 1/4 అంటే 4వ వంతుకు తగ్గింది అని అర్థం. అంటే ఎగ్జామ్లో ఆప్షన్ ఎట్లా ఇచ్చిండు, 4వ వంతుకు పెరుగును, 8వ వంతుకు పెరుగును, 4వ వంతుకు తగ్గును, 8వ వంతుకు తగ్గును ఇచ్చిండు. ఆన్సర్ ఏంటి, 4వ వంతుకు తగ్గును అని అర్థం. ఓకేనా, ఇక్కడ దీన్ని చూడండి. నెక్స్ట్ ఎగ్జామ్లో ఇలాంటి క్వశ్చన్స్ కూడా అడుగుతున్నాడు. ఓకేనా, ఇది కూడా వచ్చింది మాకు. ఓకే, వాహకం యొక్క నిరోధం ఆధారపడి ఉండే అంశాలు ఈ క్రింది వాటిలో వేటి మీద ఆధారపడి ఉండదని ఇచ్చిండు ఇక్కడ. ఓకేనా, ఆధారపడి ఉండని అంశం ఏందని ఇచ్చిండు. సో మనకు ఈ 4ని గుర్తుపెట్టుకుంటే రిమైనింగ్ ఏది వచ్చినా అది కాదని అర్థం కదా. సో వాహకం పొడి మీద ఆధారపడుతుంది, వైశాల్యం మీద ఆధారపడుతుంది, ఉష్ణోగ్రత మీద ఆధారపడుతుంది, పదార్థ స్వభావం మీద ఆధారపడుతుంది. ఓకేనా, నెక్స్ట్ అయస్కాంత బలరేఖలు అనమాట. ఇక్కడ చూడండి, ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో మనకు చెప్పిన కదా కాన్సెప్ట్లో ఎక్కువ అడుగుతున్నాడు. అయస్కాంత బలరేఖలు ఇది ఏంటంటే ఒక దండాయస్కాంతం యొక్క బలరేఖలు అయస్కాంతం బయట. ఓకేనా, ఇప్పుడు బయట ఏ విధంగా వెళ్తుంది, ఇది నార్త్ టు సౌత్. ఓకే, నార్త్ నుంచి సౌత్కి బయట వైపు వెళ్తుంది. లోపల ఎట్లా వెళ్తుంది, సౌత్ టు నార్త్. ఓకే, ఇదే ఎగ్జామ్లో అడిగే క్వశ్చన్ ఇదే అనమాట. ఎట్లా అంటే అయస్కాంత బలరేఖలు బయట ఉత్తర ధ్రువం నుంచి దక్షిణ ధ్రువంకి, లోపలి వైపు దక్షిణ ధ్రువం నుంచి ఉత్తర ధ్రువం వైపు. ఓకేనా, అతను రెండు స్టేట్మెంట్లను ఆపోజిట్ చేసి ఇస్తాడు, ఏవి సరైనదని అడుగుతాడు. ఓకే, సింపుల్గా ఇది కూడా చాలా ఇంపార్టెంట్. ఫ్లెమింగ్ ఎడమ కుడి చేయి నిబంధనలు. ఓకేనా, ఫ్లెమింగ్ అంటే మనం ఇట్లా ఎడమ మరి కుడి చేయండి, మీకు ఎట్లా చూపించాలంటే ఇప్పుడు ఇట్లా బొటన వేలు, చూపుడు వేలు, మధ్య వేలు. ఓకేనా, ఇట్లా వస్తాయి. ఓకేనా, ఫ్లెమింగ్ ఎడమ కుడి చేయి నిబంధన అంటాం దీన్ని. సో మనకు చూపుడు వేలు దేన్ని సూచిస్తుంది అంటే అయస్కాంత క్షేత్ర దిశను సూచిస్తుంది. డైరెక్ట్ బిట్లు ఇవి. ఓకే, ఇప్పుడు ఫ్లెమింగ్ ఎడమ కుడి చేయి నిబంధన ప్రకారం మధ్య వేలు దేన్ని సూచిస్తుంది, మధ్య వేలు విద్యుత్ ప్రవాహాన్ని సూచిస్తుంది. బొటన వేలు వాహకం చలన దిశను సూచిస్తుంది. చూపుడు వేలు అయస్కాంత క్షేత్ర దిశను చూపిస్తుంది. అయితే విద్యుత్ మోటారు ఈ క్రింది వాటిలో ఏ విధంగా అంటే ఏ నిబంధన ప్రకారం పనిచేస్తుంది, ఫ్లెమింగ్ ఎడమ చేయి నిబంధన. ఓకేనా, జనరేటర్లు కుడి చేయి నిబంధన అంటే ఫ్లెమింగ్ కుడి చేయి నిబంధన ప్రకారం జనరేటర్లు పనిచేస్తాయి. ఫ్లెమింగ్ ఎడమ చేయి నిబంధన ప్రకారం విద్యుత్ మోటార్లు పనిచేస్తాయి. ఓకేనా, వీటి నుంచి కూడా ఎగ్జామ్ డైరెక్ట్ మీ ఇప్పుడు చెప్పే క్వశ్చన్స్ మొత్తం కూడా డైరెక్ట్ క్వశ్చన్ వైజ్ కాకుండా ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో మనకు ఏ టాపిక్ల నుంచి అతను తీసుకొని ఇస్తుండు. సో ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఈ క్వశ్చన్స్తో పాటు డైరెక్ట్ క్వశ్చన్లు మనం చెప్తే డైరెక్ట్ బట్టి ఉంటుంది, నెక్స్ట్ ఎగ్జామ్లో అది పనికిరాదనమాట. ఓకే, సో దానికి తోడు ఇప్పుడు మొన్న ఎగ్జామ్లో ఈ క్వశ్చన్ వచ్చింది, ఫ్లెమింగ్ ఎడమ కుడిచే నిబంధన ప్రకారం చూపుడు వేలు దేన్ని సూచిస్తుందని ఇస్తుండు. నెక్స్ట్ ఏది అడగొచ్చు, మధ్య వేలు అడగొచ్చు, లేదా బొటన వేలు అడగొచ్చు, లేకపోతే విద్యుత్ మోటారు, జనరేటర్లు. ఓకేనా, ఇవి కూడా అడగొచ్చు, ఏ విధంగా అడగొచ్చు. కాబట్టి మనము ఇప్పుడు ఫ్లెమింగ్ యొక్క ఎడమ కుడిచే నిబంధన ప్రకారం ఈ పాయింట్ మనం తెలుసుకుంటే సరిపోద్ది. నెక్స్ట్ ఇక్కడ చూడండి, మోటారు డైనమో. మాకు ఈ క్వశ్చన్ వచ్చింది డైనమో. ఓకే, మోటార్ అనేటువంటిది విద్యుత్ శక్తిని యాంత్రిక శక్తిగా మారుస్తుంది. ఓకే, కన్ఫ్యూజ్ అవ్వద్దు. మోటారు మనము విద్యుత్ శక్తిని యాంత్రిక శక్తిగా మారుస్తుంది, డైనమో యాంత్రిక శక్తిని విద్యుత్ శక్తిగా మారుస్తుంది.
అయితే డైనమో అంటే ఏ విధంగా పనిచేస్తుందంటే విద్యుదయస్కాంత ప్రేరణ ఆధారంగా డైనమో పనిచేస్తుంది. విద్యుదయస్కాంత ప్రేరణ ఆధారంగా ఈ డైనమో అనేటువంటిది పనిచేస్తుంది. ఓకేనా, ఇది కూడా డైరెక్ట్ బిట్లే. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ ఇది చూడండి. ఇక్కడ అతను ఎగ్జామ్లో ఒకవేళ సమ్ టెంపరేచర్ ఇచ్చి అంటే సెంటిగ్రేడ్లో ఇచ్చి దాన్ని ఫారెన్హీట్లో మార్చాలంటే మొత్తానికి అయితే ఫస్ట్ అయితే ఈ మొత్తం ఫార్ములాస్ ఉన్నాయి కదా, ఇది ఒకటే ఫార్ములా గుర్తుపెట్టుకోండి. ఎందుకంటే అతని ఎగ్జామ్లో ఫారెన్హీట్ ఇచ్చి దాన్ని సెంటిగ్రేడ్లో మార్చమంటాడు, లేకపోతే కెల్విన్లో మార్చమంటాడు, లేదా రాయమర్లో మార్చమంటాడు. ఇక్కడ చూడండి, ఫర్ ఎగ్జాంపుల్ ఫారెన్హీట్ మనకు ఒకవేళ ఎంతో కొంత ఇచ్చి దాన్ని కెల్విన్లో మార్చమంటే ఈ రెండు తీసుకోండి. ఓకేనా, సో ఇక్కడ ఫారెన్హీట్ వాడు 60 ఇచ్చింది అనుకో, 60 నుంచి తీసేసి నార్మల్ మనకు తెలుసు కదా ఇప్పుడు ఎట్లా చేయాలో ఇది. ఓకేనా, ఒకవేళ సెంటిగ్రేడ్ ఇచ్చి ఫారెన్హీట్లో మార్చమంటే ఇక్కడ చూడండి, ఒకవేళ ఇప్పుడు 100 సెంటిగ్రేడ్ ఇచ్చింది అనుకోండి, దాన్ని ఫారెన్హీట్లో మార్చమన్నాడు. అప్పుడు ఏం తీసుకుంటాం మనము, 100/100 ఈక్వల్ టు ఫారెన్హీట్ - 32/180. ఓకే, ఇది క్యాన్సిల్. నెక్స్ట్ ఫారెన్హీట్ ఈక్వల్ టు 180. ఓకే, ఇది ఇటు పోయింది, వచ్చింది కదా. నెక్స్ట్ 32 మైనస్లో చచ్చిపోతే +32 అంటే ఎంత అవుతుంది ఫారెన్హీట్లో మారిస్తే మనకు 212. ఓకే, ఇది ఫారెన్హీట్లో అనమాట. అంటే అతని ఎగ్జామ్లో ఏదైనా ఒకటి ఇచ్చి ఇంకో దాంట్లో మార్చమని అంటాడు. ఓకే, అప్పుడు మనం ఇది ఒక్కటి గుర్తుపెట్టుకుంటే ఆటోమేటిక్గా అది అతను ఎట్లా ఇచ్చినా మనం చేయవచ్చు. ఓకే, నెక్స్ట్ ఇక ఉష్ణ వాయుకోశం చూసుకుంటే వాయువుల్లో అధికంగా ఉంటుంది, ద్రవలో దాని తర్వాత ఘన. డైరెక్ట్ ఈ సీక్వెన్స్ ఎగ్జామ్లో అడుగుతున్నాడు, కన్ఫ్యూజ్ అవ్వద్దు. ఫస్ట్ వాయువు, దాని తర్వాత ద్రవం, దాని తర్వాత ఘనం. ఓకే, నెక్స్ట్ ఈ క్వశ్చన్ కూడా మా ఎగ్జామ్లో వచ్చింది, కాకపోతే మా ఎగ్జామ్లో ఏమొచ్చిందంటే ఐసోబార్లు వచ్చింది. ఓకే, ఇక్కడ ఐసోటోపులు అంటే ఏంది, ఐసోబార్లు అంటే ఏంది, ఐసోటోన్లు అంటే ఏంది చూద్దాం. ఇదేమో పరమాణు సంఖ్య, ఇది ద్రవ్యరాశి. ఓకే, ఇక్కడ చూడండి, ఒకే పరమాణు సంఖ్య కలిగి వేరు వేరు ద్రవ్యరాశి ఉంటే దాన్ని ఒకే పరమాణు సంఖ్య ఒకే పరమాణువును కలిగి ఉండాలి. ఓకే, అది ఐసోటోపు. ఒకే పరమాణు సంఖ్య కలిగి వేరు వేరు ద్రవ్యరాశి ఉన్న పరమాణువులను ఏమంటారంటే ఐసోటోపులు అంటారు. అదే ఐసోబార్లు అంటే ఏంది, ఒకే ద్రవ్యరాశి సంఖ్య ఉండి వేరు వేరు పరమాణు సంఖ్య ఉండాలి, అది ఐసోబార్లు అనమాట. ఓకేనా, ఒకే ద్రవ్యరాశి సంఖ్య ఉండి వేరు వేరు పరమాణు సంఖ్య ఉంటే దాన్ని ఐసోబార్లు అంటాము. అంటే అతను ఇవి ఎగ్జాంపుల్ అడగడు, ఈ స్టేట్మెంట్ అడుగుతాడు. న్యూట్రాన్లు అంటే ఏంది అంటే న్యూట్రాన్ అంటే ఏంది, ఇప్పుడు మనకు న్యూట్రాన్ అంటే ఇక్కడ ఐసోటోన్లు అంటే ఏంది. ఓకేనా, ఇక్కడ చూడండి, మనకు ఐసోటోన్లు అంటే ఒకే న్యూట్రాన్ల సంఖ్య కలిగి ఉండాలన్నమాట, మరియు వేరు వేరు ప్రోటాన్ల సంఖ్య ఉండాలి. ప్రోటాన్లు అంటే పరమాణు సంఖ్య అన్నట్టే. ఇక్కడ చూడండి, న్యూట్రాన్లు అంటే ద్రవ్యరాశిలో నుంచి పరమాణు సంఖ్యను తీస్తే దాన్ని న్యూట్రాన్ అంటాం మనం. ఓకే, 31లో నుంచి 14 తీసిన, 32లో నుంచి ఇక్కడ 15 అన్నమాట, 16 కాదు, 32లో నుంచి 15 తీసిన. ఓకే, ఎంత మనకు 17 ఆన్సర్ వస్తుంది. అంటే ఒకే న్యూట్రాన్ల సంఖ్య ఉండాలి ఇక్కడ. ఓకే, ఒకే న్యూట్రాన్ల సంఖ్య ఉండి వేరు వేరు ప్రోటాన్ల సంఖ్య ఉండాలి. ఐసోటోన్లు అంటే ఏం లేదు, ఒకే న్యూట్రాన్ల సంఖ్య. అంటే ద్రవ్యరాశి సంఖ్యలోంచి మనకు పరమాణు సంఖ్యను తీస్తే దాన్ని న్యూట్రాన్లు అంటాం. 31లో నుంచి 14 తీస్తే 17, 32లో నుంచి 15 తీసినా 17. ఓకేనా, అవి ఐసోటోపు, ఐసోబారు, ఐసోటోను. నెక్స్ట్ ఇక్కడ చూడండి, ప్రోటాన్, ఎలక్ట్రాన్, న్యూట్రాన్ వీటిని కనుగొన్నది ఎవరని డైరెక్ట్ ఇప్పుడు పెన్ ఆర్టీసీ షార్ట్ కట్ లేక. ప్రోటాన్ని రూథర్ఫర్డ్, ఎలక్ట్రాన్ని థామ్సన్, న్యూట్రాన్ని చాడ్విక్. డైరెక్ట్ పెన్ ఆర్టీసీ ఇట్లా గుర్తుపెట్టుకోండి. ఓకేనా, వీటితో పాటు మెయిన్ ఇంపార్టెంట్ ఏంటంటే ప్రమాణాలు. ఓకేనా, ఎగ్జామ్లో పక్కా ఒక బిట్ అయితే వస్తుంది మనకు ప్రమాణాల నుంచి. ఓకేనా, ఇందులో ప్రమాణాల గురించి చూద్దాము. కంపన పరిమితి, యాంప్లిట్యూడ్, దానికి ప్రమాణం మిల్లీమీటర్, సెంటీమీటర్ లేకపోతే మీటర్, ఏదో ఒకటి. నెక్స్ట్ పౌనపుణ్యం, అందరు తెలిసే ఉంటుంది. పౌనపుణ్యం అంటే హెర్జ్ అని, ఎగ్జామ్లో ఇదే ఇస్తాడు హెర్జ్ అని, లేకపోతే 1/సెకండ్, కంపనాలు/సెకండ్, డోలనాలు/సెకండ్, లేకపోతే భ్రమణాలు/సెకండ్ ఎట్లయినా ఇవ్వచ్చు మనకు. నెక్స్ట్ కోణీయ వేగం, కోణీయ వేగానికి రేడియన్ ఫర్ సెకండ్. ఓకే, నెక్స్ట్ డైరెక్ట్ ఇవి బిట్లు డైరెక్ట్ అడుగుతాడు, ఇవి డైరెక్ట్ బిట్లలో ఇవి అనమాట ప్రమాణాలు అడుగుతాడు. నెక్స్ట్ ధ్వని తీవ్రతకు ప్రమాణం ఏంటంటే డెసిబుల్స్, లేదా ఎస్ఐ ప్రమాణం ఏంటంటే వాట్స్/మీటర్². నెక్స్ట్ ప్రతి దీప్తి సామర్థ్యానికి ప్రమాణం ల్యూమెన్, ఘన కోణానికి ప్రమాణం స్టేరేడియన్స్, కాంతి తీవ్రతకి ప్రమాణం క్యాండిలా. ఓకేనా, కాంతి తీవ్రత ప్రమాణం క్యాండిలా. డైరెక్ట్ బిట్లు ఇవి రాసుకోండి. నెక్స్ట్ ఇక్కడ చూస్తే కటక సామర్థ్యం, దీన్ని డయాప్టర్లలో కొలుస్తారు. ఓకేనా, ప్రమాణం ఏంటంటే డయాప్టర్స్. అయస్కాంత ప్రవేశశీలత, ఓకే, దీనికి ప్రమాణం ఏంటంటే హెన్రీ ఫర్ మీటర్. నెక్స్ట్ అయస్కాంత ఉదాసీనత్వం, మీటర్ ఫర్ హెన్రీ, దీనికి ఎగ్జాక్ట్లీ ఆపోజిట్. ఓకే,
నెక్స్ట్ ఇక్కడ అయస్కాంత చాలక బలం ఎంఎంఎఫ్ అంటాం, మ్యాగ్నెటోమోటివ్ ఫోర్స్. దీన్ని ఆంపియర్ టర్న్ అంటాం, ఆంపియర్ టర్న్. ఓకేనా, ప్రమాణం. నెక్స్ట్ అయస్కాంత ఉదాసీనత, దీనికి ఎస్ఐ ప్రమాణం ఏంటంటే అయస్కాంత ఉదాసీనతకి 1/హెన్రీ లేకపోతే హెన్రీ ఇన్వర్స్, అంటే హెన్రీ పవర్ -1. ఓకే, ఇది అయస్కాంత ఉదాసీనత. నెక్స్ట్ అయస్కాంత ధ్రువసత్వం. ఓకేనా, అయస్కాంత ధ్రువసత్వానికి ఎంకేఎస్ ప్రమాణం వెబరు, ఎస్ఐ ప్రమాణం ఆంపియర్ మీటర్. అతను డైరెక్ట్ ఎగ్జామ్లో ఎస్ఐ ప్రమాణం ఏదని అడుగుతున్నాడు, మాకైతే ఎస్ఐ ప్రమాణం అడిగిండు. ఓకేనా, దేనిదంటే ఇక్కడ ఒక నిమిషం, ఇక్కడ వస్తుంది, నెక్స్ట్ వచ్చినప్పుడు చెప్తా. ఓకేనా, అయస్కాంత ధ్రువసత్వానికి ప్రమాణం ఏదంటే ఎంకేఎస్ అంటే వెబరు, ఎస్ఐ అంటే ఆంపియర్ మీటర్స్. అయస్కాంత భ్రామకానికి ఆంపియర్ మీటర్ స్క్వేర్. ఓకే, విద్యుత్ నిరోధానికి ప్రమాణం ఏంటంటే ఓమ్స్ అంటాం దీన్ని. నెక్స్ట్ వాహకత్వం అంటే నిరోధానికి వ్యతిరేకమే వాహకత్వం కదా. సో ఓమ్ని ఆపోజిట్లో రాస్తే ఏమవుతుంది, మో అవుతుంది, ఎంహెచ్ఓ అదే, లేకపోతే సీమెన్. ఓకే, నెక్స్ట్ విశిష్ట నిరోధం, దీనికి ప్రమాణం ఏంటంటే ఓమ్ మీటర్. నెక్స్ట్ ఉష్ణశక్తి, మాకు అడిగింది ఇదే అనమాట. ఉష్ణశక్తికి ఎస్ఐ ప్రమాణం ఏందని అడిగిండు ఎగ్జామ్లో. ఇది రెండు ఉన్నాయి, ఇది లేదు, ఇది ఇవ్వలేదు, మరి వేరే రెండు వచ్చిండు. ఓకేనా, ఉష్ణశక్తికి ఎస్ఐ ప్రమాణం ఏంటంటే జౌల్స్, సిజిఎస్ ప్రమాణం ఎర్గ్, నార్మల్గా అయితే వాడుక భాషలో కెలోరీ దీనికి ప్రమాణం. నెక్స్ట్ కెలోరిఫిక్ విలువను ఎట్లా అంటే క్యాలిక్యులేట్ చేసేది క్యాలరీ ఫర్ గ్రామ్స్ లేదా జౌల్స్ ఫర్ కిలోగ్రామ్స్. ఓకేనా, కెలోరిఫిక్. బలయుగ్మానికి ప్రమాణం ఏంటంటే న్యూటన్ మీటర్స్ లేకపోతే డైన్ సెంటీమీటర్స్ అంటాం. ఓకేనా, బలయుగ్మానికి ప్రమాణం. నెక్స్ట్ ఇక్కడ చూడండి, పనికి శక్తికి సేమ్ ప్రమాణాలు ఉంటాయి, చూడండి ఒకే ప్రమాణాలు ఉంటాయి, పనికి శక్తికి. జౌల్స్ ఎగ్స్. ఓకేనా, జౌల్, 1 జౌల్ = 10⁷ ఎగ్. ఓకేనా, ఇది కూడా డైరెక్ట్ అడిగే ఛాన్సెస్ ఉంటాయి, చూసుకోండి. నెక్స్ట్ సామర్థ్యానికి జౌల్స్ ఫర్ సెకండ్స్ లేకపోతే వాట్లు లేకపోతే ఎగ్ ఫర్ సెకండ్స్. ఓకే, సామర్థ్యానికి. శక్తి అంటే సేమ్, ఇది పని ఇది. నెక్స్ట్ ఇక్కడ విలువలు మనకు ఇవి కూడా డైరెక్ట్ అడుగుతాడు. ప్లాంక్ స్థిరాంకం విలువ ఎంత అని అడుగుతాడు. ఒకవేళ అడిగితే 6.62 × 10⁻34 జౌల్ సెకండ్స్. ఓకేనా, లేకపోతే మనకి ఎర్గ్ సెకండ్లలో కావాలనుకుంటే ఎట్లా అంటే 6.62 × 10⁻−27 ఎర్గ్ సెకండ్స్. నెక్స్ట్ కిలో వాట్ అవర్. ఓకేనా, ఇక్కడ చూసుకోండి, ఇక్కడ మన ఇంట్లో వినియోగించే విద్యుత్ శక్తిని కొలిచే ప్రమాణం అనమాట ఇది, కిలో వాట్ అవర్. మన ఇది కూడా డైరెక్ట్ ఇక్కడ చూడండి, కిలో అంటే 1000, వాట్ అంటే కిలో అంటే 1000, వాట్ అంటే 60, అవర్ అంటే 60. సో 6 × 6 = 36, మొత్తం 5 zeros అంటే 10⁵ జౌల్స్. అంటే కిలో వాట్ అవర్ విలువ ఎంతంటే 1 కిలో వాట్ అవర్ విలువ ఎంతంటే 36 × 10⁵ జౌల్స్. లేకపోతే 3.6, ఇక్కడ ఒక పాయింట్ పెట్టేసి ఇక్కడ పవర్ ఒకటి పెరిగింది అనమాట. అంటే ఎగ్జామ్లో ఇది ఇస్తాడు చాలా వరకు. ఓకే, సో 3.6 × 10⁶ జౌల్స్. నెక్స్ట్ ఆస్ట్రనామికల్ యూనిట్ ఏయు అంటాం. ఓకేనా, అంటే సూర్యునికి భూమికి మధ్య సగటు దూరం అనమాట. అది ఒక ఏయు వాల్యూ ఎంత అంటే 149.5 మిలియన్ కిలోమీటర్స్. ఓకే, నెక్స్ట్ కాంతి సంవత్సరం 9.3 × 10⁻12 కిలోమీటర్స్ లేకపోతే 9.3 × 10⁻15 మీటర్స్. నెక్స్ట్ పార్సెక్. ఓకే, అంటే కాంతి అంటే దూరం కదా, కాంతి సంవత్సరాన్ని దూరాన్ని కొలిచేది. కాంతి సంవత్సరం కంటే ఎక్కువ దూరం ఉంటే దాన్ని పార్సెక్లో కొలుస్తారు. ఓకేనా, సో 3.26 కాంతి సంవత్సరాలు అయితే ఒక పార్సెక్ అంటాం. ఓకేనా, ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో మనకు మోస్ట్గా అడుగుతున్న టాపిక్స్ అయితే ఇప్పుడు డిస్కస్ చేసినాము. వీడియో ఒకవేళ నచ్చినట్లయితేనే లైక్ చేయండి. ఇలాంటి వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకేనా, థ్యాంక్ యూ. నార్మల్గా అయితే ఫిజిక్స్లో మనకు ఇటువంటి మోడల్స్లో కాన్సెప్ట్ వైజ్ అడుగుతున్నాడు. ఇప్పుడు నేను చెప్పిన ప్రతిదీ కూడా మనకు అడిగిన టాపికే, కాకపోతే అతను ఒకటే క్వశ్చన్ అడుగుతాడు. మనం క్వశ్చన్ టు క్వశ్చన్ చెప్తే బాగుండదని ఈ యొక్క కాన్సెప్ట్ అడుగుతున్న కాన్సెప్ట్లో నుంచి వేరే క్వశ్చన్ తీసుకుని కూడా చేయడం జరిగింది. ఓకేనా, వీడియోని అయితే లైక్ చేయండి ఫ్రెండ్స్.